వైఎస్ షర్మిల ఒంటరయ్యారా? ఆ కుటుంబంలో అందరూ కలిసిపోయారా? మొన్నటి ఎన్నికల ఫలితాలతో ఆ కుటుంబంలో పశ్చాత్తాపం కనిపిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఒకప్పుడు కడప అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే కడప అన్న పరిస్థితి ఉండేది. రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత అదే పరిస్థితిని కొనసాగించారు జగన్. కడప జిల్లాతో పాటు రాయలసీమలో స్పష్టమైన పట్టు సాధించారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో అది మసకబారింది. రాయలసీమతో పాటు సొంత జిల్లాలో కూడా ప్రభావం తగ్గింది. దానికి కారణం కుటుంబంలో చెలరేగిన వివాదాలు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, సోదరి షర్మిలతో జగన్కు విభేదాలు తదితర కారణాలతో ప్రత్యర్థులకు కడపలో పట్టు చిక్కింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. మొన్నటి వరకు ఆ కుటుంబానికి ఉన్న చరిత్ర, ఆధిపత్యం పూర్తిగా సన్నగిల్లిపోయాయి. అయితే అది చేజేతులా చేసుకున్నది ఆ కుటుంబం గుర్తించింది. జరిగిన లోపాలను సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు అంగీకరించే స్థితిలో షర్మిల లేరు. అందుకే ఆ కుటుంబంలో ఆమె ఏకాకిగా మారినట్లు ప్రచారం నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 4 రోజుల పర్యటన నిమిత్తం ఇడుపులపాయకు వెళ్లారు జగన్. దీంతో తల్లి విజయమ్మతో పాటు ఆ కుటుంబం అంతా ఒకే వేదికపైకి వచ్చింది. గ్రూప్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఇటీవల షర్మిలతో జగన్ కు నెలకొన్న భూ వివాదం తెలిసిందే. ఓ కంపెనీకి సంబంధించి తన వాటా ఆస్తులను విజయమ్మ కుమార్తె షర్మిలకు బదలాయించారు. దీంతో జగన్ కోర్టును ఆశ్రయించారు. తల్లి చెల్లిపై ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వివాదం ముదిరింది. దీనిపై తల్లి విజయమ్మ ప్రత్యేక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తుల్లో 2 పిల్లలకు సమభాగమని ఆమె తేల్చి చెప్పారు. తాను కూతురు వైపే ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. దీంతో విజయమ్మ జగన్ మధ్య భారీ గ్యాప్ ఉన్నట్లు ప్రచారం నడిచింది. దానికి తెరదించుతూ ఇడుపులపాయలో కుమారుడు జగన్ తో కలిసిపోయారు విజయమ్మ. 4 రోజుల పర్యటన నిమిత్తం ఇడుపులపాయకు వెళ్లారు జగన్. అక్కడ తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దానికి వైఎస్ఆర్ కుటుంబం మొత్తం వచ్చింది. తల్లి విజయమ్మ సైతం హాజరయ్యారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. జగన్ భార్య భారతి, 2 కుమార్తెలు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దాదాపు కుటుంబం అంతా ఏకమై కనిపించారు. కానీ షర్మిల మాత్రం మిస్ అయ్యారు. అయితే ఆ గ్రూప్ ఫోటో వైరల్ అవుతుండడంతో వైఎస్ కుటుంబ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల ఒక్కరు కలిసిపోతే బాగుంటుంది అని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే వైఎస్ విజయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జగన్ ఓటమికి ఒక రకంగా షర్మిల కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు కుటుంబంలో విభేదాలు వస్తే దాని పర్యవసానాలు ఏ స్థాయిలో ఉంటాయో వైసీపీ ఓటమితో అర్థమైంది. మరోవైపు 2 పిల్లల మధ్య నలిగిపోతున్న విజయమ్మ చివరకు కుమారుడికి అండగా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక కొద్ది రోజులుగా కలిసేందుకు కూడా ఇష్టపడని ఆమె ఇప్పుడు జగన్తో కలవడానికి అదే కారణమని తెలుస్తోంది.